హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో హర్. I don't even know her. తొందరలో నేను అన్నీ మర్చిపోయాను. I forgot everything in the rush. I forgot everything in the rush. నేను చెప్పేది చేస్తారా? Will you do what I say? Will you do వాట్ ఐ సే? అతని గురించి ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇట్స్ నో యూజ్ కంప్లైనింగ్ అబౌట్ హిమ్. ఇట్స్ నో యూజ్ కంప్లైనింగ్ అబౌట్ హిమ్. నేను నిన్ను ఊరుకోమని చెప్పాను. ఐ టోల్డ్ యూ టు కీప్ క్వైట్. I told you to keep quiet. నేను అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. I took him wrong. I took him wrong. నన్ను తప్పుగా అనుకోవద్దు. Don't take me wrong. Don't take me wrong. నువ్వు ఊరికే నోరు పారేసుకుంటావు. యు హ్యావ్ ఎ లూజ్ టంగ్. యు హ్యావ్ ఎ లూజ్ టంగ్. అతను మాటలే తప్ప చేతలు లేనివాడు. హీఈస్ ఆల్ టాక్ అండ్ నో యాక్షన్. హీఈస్ ఆల్ టాక్ అండ్ నో యాక్షన్. నేను చెప్పిన దానిపై ధ్యాస పెట్టు. హీ సేస్ వాట్ ఎవర్. మేము నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం తొందరపడడం లేదు. We are in no hurry to make a decision. We are in no hurry to make a decision. మీరు పట్టుబడితే నేను వస్తాను. If you insist, I will come. If you insist, I will come. రాత్రి భోజనం మానేయడానికి అతను తలనొప్పి ఉన్నట్లు అబద్ధం చెప్పాడు. He made up a headache to skip dinner. He made up a headache to skip dinner. నువ్వు మళ్ళీ నా మొబైల్ ఛార్జర్ తీసుకున్నావా? డిడ్ యూ టేక్ మై మొబైల్ ఛార్జర్ అగెయిన్? డిడ్ యూ టేక్ మై మొబైల్ ఛార్జర్ అగెయిన్? మీ హెడ్ ఫోన్లు చిక్కుబడ్డాయి. యువర్ హెడ్ ఫోన్స్ ఆర్ ట్యాంగిల్డ్. యువర్ హెడ్ ఫోన్స్ ఆర్ ట్యాంగిల్డ్. జలుబు నుంచి కోలుకోవడానికి నాకు 1 వారం పట్టింది. ఇట్ టుక్ మీ ఏ వీక్ టు గెట్ ఓవర్ ద కోల్డ్. ఇట్ టుక్ మీ ఏ వీక్ టు గెట్ ఓవర్ ద కోల్డ్. పొద్దున్నే నేను పాలన్నీ వాడేశాను. ఐ యూజ్డ్ అప్ ఆల్ ద మిల్క్ దిస్ మార్నింగ్. ఐ యూజ్డ్ అప్ ఆల్ ద మిల్క్ దిస్ మార్నింగ్. మీరు ఉద్యోగం వదిలేయాలని
ఆలోచిస్తున్నారా? ఆర్ యూ థింకింగ్ ఆఫ్ లీవింగ్ ద జాబ్? ఆర్ యూ థింకింగ్ ఆఫ్ లీవింగ్ ద జాబ్? నా కన్ను వాచింది. మై ఐ హ్యాస్ స్వోలెన్ అప్. మై ఐ హ్యాస్ స్వోలెన్ అప్. నువ్వు అబద్ధాలే చెబుతావు. యు ఓన్లీ టెల్ లైస్. యు ఓన్లీ టెల్ లైస్. నా చొక్కా ఇంకా అత్తరు వాసన వస్తోంది. మై షర్ట్ స్టిల్ స్మెల్స్ ఆఫ్ పెర్ఫ్యూమ్. మై షర్ట్ స్టిల్ స్మెల్స్ ఆఫ్ పెర్ఫ్యూమ్. అతను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు. హీ ఈస్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్. హీ ఈస్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్. నా కంట్లో ఏదో పడింది. సంథింగ్ గాట్ ఇంటూ మై ఐ. సంథింగ్ గాట్ ఇంటూ మై ఐ. ఈ నిర్ణయం మనందరికీ మంచిది. దిస్ డెసిషన్ ఈజ్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దిస్ డెసిషన్ ఈజ్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ రెడీ టు హెల్ప్ యూ. ఐ యామ్ రెడీ టు హెల్ప్ యూ. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. దిస్ ఆపర్చునిటీ డజంట్ కమ్ అగైన్ అండ్ అగైన్. దిస్ ఆపర్చునిటీ డజంట్ కమ్ అగైన్ అండ్ అగైన్. ఇది మీ నిర్ణయం. ఇట్స్ యువర్ డెసిషన్. ఇట్స్ యువర్ డెసిషన్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్. మీ సూచన చాలా ఉపయోగకరంగా ఉంది. యువర్ సజెషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్. యువర్ సజెషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్. అది నా తప్పు. ఇట్ వాజ్ మై మిస్టేక్. ఇట్ వాజ్ మై మిస్టేక్. అతను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. హీ ఈజ్ టేకింగ్ మీ రాంగ్. హీ ఈజ్ టేకింగ్ మీ రాంగ్. నన్నెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? వై ఆర్ యూ టేకింగ్ మీ రాంగ్? వై ఆర్ యూ టేకింగ్ మీ రాంగ్? అతను ఈ విషయాన్ని తెలివిగా నిర్వహించాడు. హీ హ్యాండిల్డ్ దిస్ మ్యాటర్ స్మార్ట్లీ. హీ హ్యాండిల్డ్ దిస్ మ్యాటర్ స్మార్ట్లీ. దీన్ని పూర్తి చేయడానికి నాకు మరింత దృఢ సంకల్పం అవసరం. ఐ నీడ్ మోర్ డిటర్మినేషన్ టు ఫినిష్ దిస్. I need more determination to finish this. బస్సు కోసం ఎదురు చూస్తుండగా అతను నిద్రపోయాడు. He fell asleep while waiting for the bus. He fell asleep while waiting for the bus. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.